So hi guys, in this video we're going to discuss about two things especially. ఒకటి వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ అబౌట్ ప్యాకేజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే చిన్న చిన్న జాబులు చేసి కెరియర్ పాడు చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న జాబులు అని చెప్పి జీవితాలు ఎలా నాశనం అవుతాయి, జీవితాన్ని కెరియర్ని ఎలా చేతులారా నాశనం చేసుకున్నారో చెప్తున్నాను. సో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కొంతమందికి, బట్ స్టిల్ తప్పదు. దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది. ఏంటి అంటే ఇక్కడ చిన్న చిన్న జాబులు, మరి ప్రజెంట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అది కూడా మనం మాట్లాడుకుందాం. ఐటీ ఇండస్ట్రీలో చిన్న చిన్న జాబులు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఫ్యూచర్ లేని జాబులు. చాలా మంది నాన్ ఐటీలో వర్క్ చేస్తారు, లేకపోతే ఇంకొక దాంట్లో వర్క్ చేస్తారు. దాంట్లో ఒక లెవెల్ వరకే ఫ్యూచర్ ఉంటుంది. మీ మైండ్ సెట్ ఒక 10 లక్షలు 12 లక్షలు మీరు చాలు, నేను అస్సలు కోడింగ్ నేర్చుకోలేను, ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నా వల్ల కాదు, లేకపోతే ఇంకొకటి నేను నేర్చుకోలేను, నా వల్ల కాని పరిస్థితి, లేకపోతే ఐఎమ్ నాట్ ఫిట్ టు దట్ ఇండస్ట్రీ, ఐఎమ్ ఓన్లీ ఫిట్ ఫర్ సమ్ మార్కెటింగ్, ఐఎమ్ ఓన్లీ ఫిట్ ఫర్ సమ్ సేల్స్ టీమ్. దాంట్లో హైరార్కీ ఏంటి అది ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా చాలా చిన్న జాబులు, డేటా ఎంట్రీ జాబులు నెలకు 10,000 12,000 వస్తాయి. దీంట్లో చాలా వరకు ఏంటి అంటే ఇక్కడ రెండు ఉంటాయి. టెలికాలర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఏంటి సేల్స్ ఒకటి. సేల్స్ ఓకే, సేల్స్ ఓకే, దానికి కొంచెం మీకు మంచి వాక్చాతుర్యం ఉండి మంచి కంపెనీకి బిజినెస్ చేస్తున్నాం అంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ టెలికాలర్ అంటే మీకు ఎలాంటి కెరీర్ గ్రోత్ ఉండదు. ఇలాంటి చిన్న చిన్న జాబులు చేస్తూ దాంట్లో మళ్ళీ చిన్న కంపెనీ, మామూలు గూగుల్లో కూడా టెలికాలర్ జాబ్ ఉంటుంది, దాంట్లో చేసేసి మనకి ఇమ్మీడియట్ గా పిఎఫ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. దానివల్ల ఒకటే యూఎన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల మీకు వచ్చే కాంప్లికేషన్ అన్ని ఇన్ని కాదు. ఎందుకంటే మీరు 21 పాస్ అవుట్, 22 పాస్ అవుట్, ఏదో ఒక జాబ్ వచ్చేసింది, ఇమ్మీడియట్ గా నేను వెళ్ళి జాయిన్ అయిపోయినా. ఎందుకంటే ప్రజెంట్ సర్వైవల్ గురించి నేను జాయిన్ అయిపోయినా, నేను దాని పరిస్థితి ఏంటి, ఇలా ఏంటి అంటే ఆలోచించకుండా ముందు వెనక చూసుకోకుండా ఒక చిన్న వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతారు. మనం ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, నేను సర్వే అవ్వాలి, ఏదో ఒక జాబ్ చేసుకుంటే కానీ సర్వే అయ్యే పరిస్థితి నా దగ్గర లేదు, కాబట్టి నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యానండి. లేకపోతే తర్వాత రియలైజ్ అవుతారు ఎప్పుడు, తర్వాత మళ్ళీ డొమైన్ మారాలనుకున్నప్పుడు ఇంకొక డొమైన్ షిఫ్ట్ అవ్వాలి, నన్ను బెటర్ కెరియర్ గ్రోత్, అబ్బా దీంట్లో జాబులు శాలరీస్ పెరగట్లేదురా, గొడ్డు చాకరీ అయిపోయిందిరా అని మీరు ఆలోచించుకొని మీరు ఇంకొక డొమైన్ ఎత్తుక్కొని, ఇంకొక డొమైన్ సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఇంకొక డొమైన్ కావచ్చు, దాంట్లోకి వెళ్ళాలి, జాబ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు ఉండే కాంప్లికేషన్ అన్ని ఇన్ని కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ బాధలు అనుభవిస్తున్నాను, కావాలంటే ఒకసారి అడగండి చెప్తారు మీకు. సో సర్వైవల్ కోసం చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు ఒకటికి 10, 15, 100 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ప్రజెంట్ సర్వైవల్ ఒక్కటే కాదు, ఫ్యూచర్ గురించి కూడా కొంత ఆలోచించండి. నాన్ ఐటీ జాబ్స్ ఎందుకు? నాన్ ఐటీ జాబ్స్ వాయిస్ సపోర్ట్ కానీ లేకపోతే నాన్ టెక్నికల్ జాబ్స్ అనేవి ఎక్కువ కెరీర్ గ్రోత్ ఉండవు, చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. పరిగెత్తొద్దు చిన్న చిన్న జాబుల వైపు, ఏలో ఒకలా బతకాలి, సర్వైవల్ అవ్వాలి, ఏదో ఒక డేటా ఎంట్రీ జాబ్ వస్తే చాలని, టెలికాలర్ 10,000 12,000 నా హాస్టల్ ఫీజుకి వస్తే చాలు అని మాత్రం ఎప్పుడు తొందరపడి డెసిషన్ తీసుకోమాకండి. ఓకే. అండ్ దెన్ ఇంకొక పాయింట్ ఏంటి మనం మాట్లాడాలనుకుంది, ప్రజెంట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి. మనకి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ జనరల్గా చాలా మంచిగా ఉంటాయి, ఏ డొమైన్కైనా కానీ యావరేజ్ చూసుకున్నా కానీ మంచి ప్యాకేజెస్ ఉంటాయి. కానీ ఈ లాస్ట్ 2 years నుంచి జరిగిన సిచ్యువేషన్, 2.5 3 years నుంచి జరిగిన సిచ్యువేషన్స్, కరోనా సిచ్యువేషన్స్ వల్ల ఈ ప్యాకేజెస్ అనేవి 300-400% అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, నాకు అదే 30-40 లక్షలు రావాలి, అదే 10 లక్షలు మినిమం రావాలి, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అదే రేంజ్ లో ఉంటాయి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అనేవి సప్లై కంటే డిమాండ్ తగ్గింది. ఓకే. ఇక్కడ మనం ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. సప్లై డిమాండ్ ఒక చిన్న పాయింట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి అంటే సప్లై పెరిగింది అనుకోండి, అంటే మనకి డిమాండ్ అనేది ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయి, సప్లై అనేది 200 మంది రెడీగా ఉన్నారు ఆ 100 ఉద్యోగాల కోసం. డెఫినెట్గా ఏంటి, కాంపిటీషన్ పెరుగుతుంది, ప్యాకేజెస్ తగ్గుతాయి. అలా కాకుండా డిమాండ్ ఎక్కువ ఉంది, 200 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ సప్లై వచ్చేసి 150 మందే ఉన్నారు. డెఫినెట్గా దీనికి సంబంధించి వీళ్ళకి వెయిటేజ్ కానీ ప్యాకేజ్ కానీ ఎక్కువ పెరుగుతాయి. అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డిమాండ్ ఉంది, కానీ దానికంటే సప్లై ఇంకా ఎక్కువ ఉంది. సో దానివల్ల ప్యాకేజెస్ అనేవి కొంత తగ్గినాయి అంటే ఈ 400% పెరిగిన దానికి కొంచెం తగ్గినాయి.
అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అదే హై ప్యాకేజ్ కావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మీ కెరియర్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి గైస్. సో ఈ 2 పాయింట్స్ ఆలోచించండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఆలోచించకుండా సర్వైవల్ గురించి ఆలోచించి చిన్న జాబ్ చేశారంటే కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. చాలా ఓపెన్గా చెప్తుంది. ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి, రైట్ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.